ఇటు పక్క వచ్చి చూద్దాం అనుకున్నాము. వచ్చు ఇక్కడ దారిలో మార్కెట్ కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. చూడండి మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉందో పైకి కిందకి. సో మొత్తం ఇది చూడండి స్కెలిటన్ అనేది. ఇక్కడ నుండి వ్యూ చూడండి సూపర్గా అయితే ఉంది. అసలు ఒక రేంజ్లో అయితే ఉంది. పని చేసుకోవడం వల్ల కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంది. ఇట్లా నడిచేటప్పుడు మొత్తం కింద వాళ్ళందరికీ విజిబుల్ ఉంటుంది. పాపం వాళ్ళైతే దర్శనం అయితే చేసుకుంటారు. మొత్తం అంతా అయితే మేమైతే వెయిట్ చేయాల్సింది. నమస్తే మామస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అనమాట. ప్రజెంట్ మేమైతే ఇస్కాన్కి అయితే వెళ్తున్నాం. ఇస్కాన్ కన్నా ముందర ఒక లైబ్రరీ అయితే ఉంది అండ్ ఆ లైబ్రరీ దగ్గరకు కూడా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాము. సో లైబ్రరీ కూడా మీకు అయితే చూపిస్తాను. కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది. మెట్రో స్టాప్లో అయితే ఉన్నాం ప్రజెంట్ మేము. అండ్ మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే లైబ్రరీ దగ్గరికి అయితే వెళ్ళి లైబ్రరీ దగ్గర అయితే కలుసుకుందాము. సో యుగల అయితే ఉంది ఇక్కడ అండ్ తినేమో ప్రీతి అనమాట. ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మెట్రోలో ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ అయితే వెళ్ళాలి లైబ్రరీ దగ్గరికి. సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అండ్ నేను ఈ అవతారంలో అయితే వచ్చున్నాను. సో పంచె కట్టుకొని అయితే వచ్చున్నాను. సో దీనివల్ల కొంచెం డిఫరెంట్గా అయితే చూస్తున్నారు జనాలందరూ. లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఫుల్ మార్కెట్ అయితే ఉంది, బట్టల మార్కెట్. మొత్తం చాలామంది అయితే ఉన్నారు చూడండి. మేబీ సండే మార్కెట్ లాగా ఇక్కడ ఒక మార్కెట్ అయితే ఉంటుంది అనుకుంటా. సో ఎవరికైనా ఏమైనా కావాలన్నా కానీ కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ మన లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. లైబ్రరీ వచ్చేసరికి ఇదే. సో ఇక్కడంతా ఫుల్ మార్కెట్ టైప్లో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి లైబ్రరీ అన్నమాట. బిబ్లియోథెక్ వాస్లోనియో అని చెప్పేసి ఉంది. సో మనకైతే తిరగట్లేదు, దాన్ని అయితే మీరు అయితే చదువుకోండి. సో మొత్తం అంతా ఇలా మార్కెట్ అయితే ఉంది చూడండి. అక్కడ ఎంట్రన్స్ ఏదో అర్థం కాలేదు మాకు. అండ్ ఇదంతా మొత్తం మార్కెట్ అనమాట. సో 50 రూపీస్ అంట కళ్ళద్దాలు. అటుపక్క అయితే ఎంట్రన్స్ అయితే లేదు, కార్ పార్కింగ్ మొత్తం అంతా అయితే ఉంది. ఇటుపక్క వచ్చి చూద్దాం అనుకున్నాము. వస్తూ ఇక్కడ దారిలో మార్కెట్ కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను చూడండి. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఈ అవతారంతో లోపలికి ఎలా చేస్తారో లేదో తెలీదు. మన అవతారం అయితే ఇలా అయితే ఉంది, ఫుల్ పంచ మీద. సో చూద్దాం ఎలా చేస్తారో లేదని. లోపలికి అయితే వచ్చేసాం. లోపలైతే ఇలా ఉంది చూడండి. చూడండి లైబ్రరీ ఎలా ఉందో మొత్తం అంతా. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉందో పైకి కిందకి. మూగోకపోతే బాగుండు. మూవ్ అయితే హ్యారీ పాటర్ సినిమా అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పెట్టున్నారు. సో జస్ట్ ఇక్కడ కావాలి దీని డిస్క్రిప్షన్ మొత్తం అయితే పెట్టారు. సో ఆర్ట్ వర్క్ అంతా అయితే ఉంది మొత్తం అంతా ఇక్కడ. ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ మీకు చూపిద్దామని అంటే లైట్ పడేసి కొంచెం డల్ అయితే అయిపోయింది. కానీ ఫొటోస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. సో ఫుల్ డార్క్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. కొంచెం ముందరకు రాగానే చూడండి ఫుల్ స్కెలిటన్తో అయితే నిండిపోయింది. అండ్ పైన చూసుకుంటే ప్రతి ఒక్కటి బుక్ షెల్ఫ్స్ అనమాట. అండ్ ఇది చూడండి స్కెలిటన్ టైప్లో అయితే బిల్ అయితే తీసుకుంటారు. జస్ట్ షో పీస్ లాగా. అన్ని లైబ్రరీలో సైలెంట్ ప్లీజ్ అంటారు కానీ ఇక్కడ వీళ్ళు గోల అయితే చేస్తున్నారు చూడండి. అక్కడేమో డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మొత్తం అంతా. అండ్ ఇక్కడేమో ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నారు. సో మొత్తం ఇది చూడండి స్కెలిటన్ ఎలా ఉందో. డిఫరెంట్గా ఉందని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ లైబ్రరీకి అయితే వచ్చాను. అండ్ కొన్ని వేల పుస్తకాలు అయితే ఉన్నాయి. అటుపక్క కూడా ఉంది మొత్తం. సో ఇలా షెల్ఫ్గా ఉంది. పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళేసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మీకు చూపిస్తాను పైనుండి కింద వ్యూ ఎలా ఉందని. ఇక్కడ స్మాల్ మినియేచర్ లాగా అయితే పెట్టారు. అండ్ ఇదనమాట లైబ్రరీ. సో చూడండి అక్కడ పుస్తకాలు ఉన్నాయి కదా. సో ఇంత పొడుగైతే ఉంది లైబ్రరీ. ఇక్కడ నుండి కొంతమంది అయితే పైన అయితే ఉన్నారు ఆల్రెడీ.
మనం కూడా పై వరకు వెళ్ళి ఏమేమి పుస్తకాలు ఉన్నాయో కొంచెం ఒక గ్లింప్స్ లాగా అయితే చూసేసి వెళ్ళిపోదాము. ఫుల్ పైకి ఎక్కడానికి మెట్లు అయితే ఉన్నాయి అండ్ లిఫ్ట్ అయితే లేదు మాకు. సో ఇది స్టేజ్ 1. సో ఇక్కడ కావాలంటే ఇక్కడికైతే వెళ్ళొచ్చు. స్టేజ్ 2. ఇక్కడ బుక్స్ అన్నీ ఉన్నాయి మెన్షన్ చేసి అండ్ కొన్ని సీరియల్ నెంబర్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి వ్యూ చూడండి, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ పై వరకు అయితే వచ్చాము, ఇంకా కొంచెం పైన అయితే ఉంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, సూపర్గా అయితే ఉంది. అసలు ఒక రేంజ్లో అయితే ఉంది, సూపర్గా అయితే ఉంది. అసలు మానిటర్స్లో ఇక్కడైతే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మీ ఆథర్ ఎవరు ఉందని చెప్పేసి అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ బట్టి మీరైతే పైకి వెళ్ళి పుస్తకాలు అయితే తీసుకొని చదువుకోవడం అనమాట. ఏదో ఒక బుక్ తీసి చూద్దాము ఎలా ఉందని చెప్పి, ఇంగ్లీష్లో ఉందా లేకపోతే స్పానిష్లో ఉందా అని చెప్పి. ఇదేదో ఒక బుక్ అయితే ఓపెన్ చేద్దాం. మనకైతే చదువు రాదు కానీ చూద్దాము. సో ఇది చూడండి, స్పానిష్లో అయితే ఉంది, మొత్తం చదవడానికి లేదు. సో మనకి స్పానిష్ రాదు, అటుపక్క ఇంగ్లీషు రాదు. సో మనం అయితే చదవలేము. ఎక్కడి నుంచి తీసామో అక్కడైతే పెట్టేద్దాము. అయ్యో ఇది పట్టట్లేదే, పట్టిందయ్యా. సో ఎక్కడి నుంచి తీసామో అక్కడైతే పెట్టేసాము. అండ్ నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్లేస్, చాలా బాగుంది. ఇంకా 3-4 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. దీన్ని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు మనం బుక్స్ ఏమైనా తీసుకుంటే అక్కడైతే రికార్డ్ అయితే చేసుకోవాలి. మన బుక్స్ అనేది రికార్డ్ అయితే చేస్తారు. మన కష్టాలు చూడండి, పంచి ఇలా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ కింద నుంచి ఫుల్ క్లియర్ వ్యూ అనమాట వాళ్ళకి. పైకి అయితే వచ్చేసాము, ఫుల్ పైకి వచ్చాను నేను చూపిద్దామని. సో మొత్తం అన్ని స్పానిష్ బుక్సే. ఇంత దూరం వచ్చి ఫోటోలు అయితే తీసుకోకపోతే వేస్ట్ అనమాట. ఫోటోలు అయితే సూపర్గా అయితే వస్తాయి ఒక్కొక్కరికి. నేను చూడండి కళ్ళు అయితే తిరుగుతున్నాయి. ఇంత పైకి అయితే వచ్చాం. కెమెరా పడిందంటే ఇంకేం లేదు, గతం మీకు చూపిద్దామని చెప్పి రిస్క్ చేసి ఇంత దూరం అయితే వచ్చాను. పని చేసుకోవడం వల్ల కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంది. ఇట్లా నడిచేటప్పుడు మొత్తం కింద వాళ్ళందరికీ విజిబుల్ అనమాట. పాపం వాళ్ళైతే దర్శనం అయితే చేసుకుంటారు మొత్తం అంతా. పిల్లడు కూడా అయితే బుక్లు అయితే తీసుకెళ్తున్నాడు. సో ఒకవేళ మీరు ఎవరైనా స్టూడెంట్స్తో పాటు వస్తే మీటింగ్ హాల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇదే అనమాట లైబ్రరీ వచ్చేసరికి. లైబ్రరీ కూడా సూపర్గా అయితే ఉంది. అండ్ ఇది మెక్సికోలోనే లార్జెస్ట్ లైబ్రరీ అనమాట. చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పెద్దది ఉందా అని. సో ఇప్పటికే ఒక 2 గంటలు అయితే ఇక్కడైతే టైం అయితే స్పెండ్ చేసాం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఎక్కడ చూసినా కానీ స్పానిష్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆరతి అవన్నీ ఉన్నాయి కదా, ఆరతి మొత్తం అనేది తీసుకొని దేవుని దర్శనం చేసుకొని ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇస్కాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్కెట్ దగ్గర నుంచి సేమ్ డైరెక్షన్లో మళ్ళీ ఇస్కాన్కి అయితే వెళ్ళాలన్నమాట. వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ అయితే అవ్వాలి. మొత్తానికి సేమ్ రూట్లో మళ్ళీ అయితే రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ మేమైతే ఇట్లా తినమంటే ఇట్లా వెనకాల నుంచి అయితే తిన్నాము. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి చూసారు కదా, అది లార్జెస్ట్ లైబ్రరీ అన్నమాట. సో మెక్సికోలోనే చాలా పెద్ద లైబ్రరీ. అథెంటిక్ ఫీల్ అయితే వచ్చి ఉంటుంది మీకు కూడా. అండ్ ఫొటోస్ దిగే వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట అది వచ్చేసరికి. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసరికి 3:20 అయితే అవుతుంది. అండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇస్కాన్ దగ్గర కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి. దేవుని దర్శనం చేసుకొని ఆరతి తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాను. అంతా డెకరేషన్ అయితే చేసి పెట్టారు ఫుల్గా. అండ్ ఇక్కడ బ్యాండ్ అవన్నీ అయితే పెట్టారు. అండ్ ఇక్కడైతే ఈవెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. 4 o'clock అయితే ఓపెన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో ఓపెన్ చేసేంత వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. 4 వరకు అయితే టైం ఉంది. చూడండి పాటు ఇది చూడండి. సో సూపర్గా అయితే చేశారు డెకరేషన్ మొత్తం. అండ్ మన మెయిన్ కృష్ణ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఓపెన్ చేశాక అయితే చూపిస్తాం.
कृष्ण भगवान की, श्री कृष्ण जन्माष्टमी की। దర్శనం అయితే చేసుకున్నారు కదా, అండ్ అదే అనమాట ఇస్కాన్ వచ్చేసరికి. అండ్ సూపర్ దర్శనం అయితే జరిగింది, అండ్ మీకు కూడా అయితే దర్శనం అయితే చూపించాను. రూమ్కి అయితే వచ్చేస్తున్నాను, 6:30 అయితే అయింది కదా, అందుకని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట త్వరగా. ఎందుకంటే రాత్రి చల్లబడిందంటే కింద నుంచి గాలి ఇలా వెళ్ళిపోద్ది అనమాట, ఎందుకంటే పంచి కట్టుకున్నాం కాబట్టి చలికి సావాల్సి వస్తుంది. అందుకనే ముందు జాగ్రత్తగా ఇక్కడికి త్వరగా అయితే వచ్చేసాను రూమ్ దగ్గరికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.